హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. మటన్ కారం పొడి చేశాను మటన్ తోటి. అది కూడా ఒక 6 పీసెస్ ఉంటాయి. దాంతో కారం పొడి చేసుకున్నాను. చికెన్ కారం పొడి ట్రెండ్ అవుతుంది కదా, అది కూడా ట్రై చేయాలి అనుకుంటున్నాను. ఇది కూడా ట్రై చేశాను. మీరు నచ్చితే లైక్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కూడా బాగా వచ్చిందనమాట. ముందుగా కళాయి తీసుకొని ఎండుమిర్చి ఒక 10 దాకా తీసుకున్నాను. ఇంకా వాటిని 1 స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను, లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి అనేవి ఈవెన్గా ఫ్రై అవుతాయి, అంటే కరెక్ట్గా అన్నీ ఒకేలా ఫ్రై అవుతాయి. ఇంకా లో ఫ్లేమ్లో అయితే దగ్గు కూడా వచ్చే ఛాన్సులు తక్కువగా ఉంటాయన్నమాట. అవి చక్కగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత దానిలోనే 1 స్పూన్ అంతా ధనియాలు వేసుకుంటున్నాను. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి, ఓకేనా. కరెక్ట్గా సరిపోతాయి 1 స్పూను. అవి కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. జీలకర్ర ఒక 1 స్పూను. ఈ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు మామూలుగా అయితే కరివేపాకు తినడానికి ఇష్టపడరు. ఇలా కారం పొడి రూపంలో చేసి పెడితే ఇష్టంగా తింటారనమాట. అందుకే నేను ప్రతి దానిలో కరివేపాకు కూడా వేసుకొని ట్రై చేస్తున్నాను. ఇది నచ్చితేనే వేసుకోండి, కరివేపాకు నచ్చకపోతే అవసరం లేదు, ఓకేనా. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకోండి. ఇవి మటన్ పీసెస్ అన్నమాట. డీప్ ఫ్రై చేసుకున్నాను, ఏం వేయలేదు. నార్మల్గా మటన్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని వీటితో పాటు వేసుకొని లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇదిగోండి, క్రిస్పీ అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని ఇంకా అవి నలిగిన తర్వాత ఇదిగోండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్ చేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోండి, 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి, ఓకేనా. ఎక్కువగా వేసామంటే మనకి కసం అయిపోతుంది. ఇంకా చక్కగా వేసుకొని ఇవి కూడా బాగా పౌడర్ చేసేసుకుంటే మనకి ముక్కలు అనేవి డీప్ ఫ్రై అయ్యాయి కాబట్టి పౌడర్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. అవి పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లిని నేను ఒక 10 రెబ్బల దాకా వేసుకుంటున్నాను. ఇవ్వండి, అన్నీ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా ఒక చింతపండు కూడా వేస్తున్నాను. అంటే స్పైస్ ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను చింతపండు వేసి, బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, బాగుంది, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.